ఎప్పుడైనా ఆసక్తితో ప్రార్థన చేస్తున్నావా? స్నానం చేసి రెడీ అయ్యి డ్యూటీకి వెళ్ళే ముందు గబ 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 ఆమె అంతేనా? ఆసక్తి ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, మనలాంటి వాడే. ఆయనకి ఏమి పైనుంచి దిగి వచ్చినాడు కదా, ఆయన మనలాంటి వాడే, మనలాగే ఉంటాడు ఏలియా. నీకు నాకైనా శుద్ధంగా ప్యాంటు షర్ట్లు ఉన్నాయి, ఆయనకి అవి కూడా లేవు. మనలాంటి స్వభావం కలిగిన వాడే, కానీ ఆయన ప్రార్థన ఎట్టుందో తెలుసా? ఆసక్తితో ఉందంట. ఆయన వర్షము కురవకూడదంతే యేసయ్య నీ ఇష్టం అంటే వర్షము కురవకూడదంతే కొట్ట గట్టిగా చెప్పట్లో. అలాంటి ఆసక్తి ప్రార్థన కలిగి ఉండాలి. ఆమేన్. సప్పిడి ప్రార్థన ఉండకూడదు. ఆసక్తి కార్యం జరగాలి ప్రభా, ఎట్టా లేదన్నా నేను చూడాలి ప్రభా ఈ కార్యాన్ని వేస్తున్నాము. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఆసక్తి కలిగి ఉండన్నాడు. ఆసక్తితోనే నేనున్నా. ఏమని? ఇది మొత్తం సంఘం అయిపోవాలా, కింద మీద కట్టబడాలా, బైబిల్ స్టడీలు జరగాల, సంవత్సరానికి కనీసం ఒక 10 మంది అయినా ఇక్కడి నుంచి ఆంధ్ర రాష్ట్రానికి సేవకులుగా బయలుదేరి వెళ్తూనే ఉండాలా. ఇది నా ఆసక్తి. మొదటి నుండి నా ఆసక్తి ఇదే. ఎప్పుడు చేస్తాడో, ఎలా చేస్తాడో ఆయన చేస్తాడు మొత్తానికి. కానీ మనం సమస్యలు పోకూడదు, మనం నిరసించిపోకూడదు. మనం ఎట్లా ఉండాలా? ఆసక్తితోనే ఉండాలి. అందుకే వాక్యం అంటుంది, ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడై ఉండి కూడా ఆసక్తితో ప్రార్థన చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. పేతురు చెరసాల్లో ఉన్నాడు. సంఘమంతా కలిసి ఒక ఇంటిలో ప్రార్థన చేస్తుంది. దేవదూతని దేవుడు పంపించాడు, చెరసాల తలుపులు తెరిపించాడు, దారిలో వదిలిపెట్టాడు. పేతురు ఇంటికి కూడా వచ్చేసాడు. తలుపు తడుతున్నాడు. వీళ్ళు మాత్రం ఇంకా ఏం చేస్తున్నారు తెలుసా? ప్రభా మా పేతుని విడిపించు, ఆయన వచ్చేసాడు, బయట ఉన్నాడు, పోండమ్మాను సరే, ప్రభా మా పేతుని విడిపించు. ఏ ప్రార్థన ఇది? ఆసక్తి కలిగిన ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా.